ఈ కథ దారుణంగా చంపబడ్డ ఒక కుటుంబ కథా చిత్రం. అనుకున్నది సాధించేందుకు ఓపికగా ఎదురుచూసి అదను చూసి సొంత వాళ్లనే జాలీజాలీగా లేపేసిన ఒక అందమైన జోలియాంటీ కథ. ఇక్కడ సంప్రదాయానికి చీరకట్టినట్టు, జాలి దయా కరుణ ఉట్టుపడేటట్టు, సరదాకి స్నేహానికి మారుపేరైనట్టు నవ్వుల్ని చిందిస్తున్న ఈ మహాతల్లే మన కథానాయకి జోలీ జోసెఫ్. ఇప్పటిదాకా చెప్పినవన్నీ 2019 అక్టోబర్ 4 వరకే. అప్పటిదాకా వాటన్నిటినీ ముసుగులా ధరించి చక్కని చిరునవ్వు మాటున ఒక బ్రహ్మరాక్షసిని, ఒక సీరియల్ కిల్లర్ ని దాచేసింది ఈ జోలీ జోసెఫ్. ఒక ఆస్తి గొడవలా మొదలైన ఈ కేసు యావత్ భారతదేశమే విస్తుపోయే మెగా సీరియల్ మర్డర్స్ కేసుగా ముగిసింది. 2019 అక్టోబర్ 5 కేరళలోని కోళికోడ్ జిల్లా కూడతాయనే ఒక 10,000 మంది నివసించే ఊరిలో మొదలైంది ఈ కథ. జోలీ జోసెఫ్ అనే 47 సంవత్సరాల జోలీ ఆంటీని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. స్నేహంగా సౌమ్యంగా ఉండే జోలీ ఆంటీని అరెస్ట్ చేయడం ఆ ఊరినే షాక్ కి గురి చేసింది. ఆమెనరెస్ట్ అవ్వడానికి కారణం ఆమె బావరోజో థామస్, మరదలు రెంజీ. అప్పటికి వాళ్ళకి తెలీదు ఈ జోలీ ఆంటీ ఆ ఊరినే కాదు మొత్తం దేశాన్నే షాక్ చేస్తుందని. తన భర్త రాయ్ థామస్ మరణం తర్వాత వాటాలుగా తన బావ మరదళ్ళకివ్వాల్సిన ఆస్తిని నకిలీ డాక్యుమెంట్స్ తో తన సొంతం చేసుకోవాలనుకున్న జోలీ జోసెఫ్ తన బావ తీసిన చిన్న ఆరాతో తను పెద్ద సీరియల్ కిల్లర్ ని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసుకుంది. చాలా ఓపికగా, పద్ధతిగా, ప్లానింగ్ తో చేసిన హత్యలు ఒక కక్కుర్తి పనితో బట్టబయలయ్యాయి. ఈ కథ పూర్తిగా అర్థమవ్వాలంటే మనం జోలీ ఆంటీ బయోగ్రఫీని తెలుసుకోవాలి. దానికోసం 1997వ సంవత్సరానికి వెళ్ళాలి. మరింకెందుకు ఆలస్యం, పదండి కొంచెం వెనక్కి టైం ట్రావెల్ చేద్దాం. Chapter 1. అది 1997 కేరళ రాష్ట్రం ఇదుక్కి జిల్లా కట్టప్పన అనే టౌన్ లో జోలీ జోసెఫ్ అనే మన కథానాయక జోలీ పాప పెళ్లి చూపులతో మొదలయ్యింది ఈ కథ. పెళ్లి కొడుకు రాయ్ థామస్, అతని తల్లి అన్నమ్మ థామస్ టీచర్ గా పనిచేస్తుంది. తండ్రి టామ్ థామస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగి. అన్నరోజో థామస్ అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. చెల్లెలు రెంజీ పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉండి ఉద్యోగం చేస్తుంది. చూస్తేనే తెలుస్తుంది కదా పట్టభద్రుల కుటుంబమని. చదువన్నా చదువుకున్న వాళ్లన్నా వీళ్లకభిమానం. చదువే అవసరమని వీళ్లభిప్రాయం కూడా. కానీ ఆ చదువే వీళ్ల కొంప ముంచింది. మేం చదువుకున్నాం, మాకు చదువుకున్న వాళ్లే కావాలని ఏరికోరి మరీ ఈ సంబంధానికి వచ్చారు. కారణం జోలీ పాప ఎంకామ్ పూర్తి చేసిందని. పెళ్లైన తర్వాత ఉద్యోగం చేయాలంటే సరేనంది మన జోలీ పాప. మా రాయ్ థామస్ నచ్చాడా అనడిగితే సిగ్గుతో ఉబ్బితబ్బిబ్బైపోయి చేతివేళ్లతో చీర కొంగును చుట్టేస్తూ కాలివేళ్లతో నేల మీద ముగ్గులేసేసి అక్కడున్న వాళ్లందర్నీ ఆ ముగ్గులోకి దించేసింది. ఇక రాయ్ థామస్ ని అడిగే అవసరం కూడా లేకుండా జోలీ పాపందానికి బొక్క బోర్లా పడిపోయాడు. అప్పటికే గుండెల్లో ఒక చర్చి కట్టేసి గణగణమని గంటలు కూడా కొట్టడం మొదలెట్టేశాడు. కాని మన జోలీ పాప తన కొంపని ఆ చర్చి వెనకాలున్న శ్మశానానికి చేరుస్తుందని ఊహించలేదు. ఒకరికొకరు నచ్చుకోవడం, మనసులిచ్చుకోవడంతో అదే సంవత్సరం వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగిపోయింది. కానీ జోలీ పాప కుటుంబ సభ్యుల్లో మాత్రం ఎక్కడో తెలియని ఒక భయం వెంటాడుతుంది. దానికి కారణం జోలీ పాప సంసారాన్ని ఎలా నెట్టుకొస్తుందోనని కాదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా చదవని జోలీ పాపని కామ్గా ఎంకామ్ చదివేసిందని చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందోనని. కానీ ఆ భయాన్ని మొహాల్లో కనిపించకుండా సంతోషాన్ని ముసుగుగా వేసుకుని భారమంతా జీసస్ మీద వేసి జోలీ పాపని కాపురానికి పంపేశారు. ఆమెన్. Chapter 2. జోలీ పాప తన కలివిడితంతో సరదా మాటలతో అత్తగారింట్లో కొద్ది రోజుల్లోనే బాగా కలిసిపోయింది. ఆడపడుచు అత్తవారింటికి, బావ అమెరికాకి వెళ్లిపోయారు. కొత్త మోజు తీరకుండానే భర్త రాయ్ థామస్ ఆఫీస్ కి, అత్తామామ వాళ్ల ఉద్యోగాలకి వెళ్లిపోతున్నారు. కానీ కొన్ని రోజులకే జోలీ పాపకి ఒక విషయం అర్థమయ్యింది. కేవలం వీళ్ల కుటుంబమే కాదు, వీళ్ల బంధువులు, స్నేహితులు కూడా పట్టభద్రులేనని. ఎందుకంటే ఎవరు వాళ్ళింటికి వచ్చినా ముందుగా అడిగే ప్రశ్న ఏం చదువుకున్నావనే. ఆ ఊర్లో ఎవరైనా పిల్లలు చదువుకోనంటే ఆ పిల్లల తల్లిదండ్రులకి ముందు గుర్తొచ్చే వ్యక్తి టీచర్ గా చేసే అన్నమ్మ థామస్. వెంటనే ఆ పిల్లల్ని ఆమె దగ్గరికి తీసుకుని వెళ్లి చదువు, దాని విలువ మీద క్లాసులిప్పించి ఆ పిల్లల మనసు మార్చి తీసుకుని వెళ్లేవాళ్లు. అన్నమ్మ కూడా చాలా బాధ్యతగా చదువు, దాని ఆవశ్యకత గురించి లెక్చర్లిస్తూనే, ఉదాహరణగా మా ఇంట్లోనే చూడమని టామ్ దగ్గర మొదలుపెట్టి జోలీ దగ్గర ఆపేది. అదంతా వింటున్న పిల్లలకి మోటివేషన్ గా ఉంటే జోలీ పాపకి మాత్రం గుండె దడదడగా ఉండేది. డబ్బున్న కుటుంబంలోకి వచ్చి జాలీగా గడిపేద్దామనుకున్న జోలీ పాపకి ఇంట్లో పరిస్థితులు దినదినగండంలా తయారయ్యాయి.
దాంతో ఇంట్లో వాళ్ల దృష్టి తన మీదకి మరలకుండా ఇంట్లో అన్ని పనులు తానే చేసేయడం, అత్తామామల్ని ఆకాశానికెత్తేస్తూ వాళ్లకవసరం లేకపోయినా సేవలు చేసేయడం, ఎక్కడలేని ప్రేమని మరదలు రంజీ మీద చూపిస్తూ కొంతకాలం బాగానే నెట్టుకొచ్చేసింది. కానీ ఎప్పుడూ అలాగే ఉండిపోతే ఈ కథ ఒక ప్యూర్ మలయాళీ కామెడీ ఫ్యామిలీ డ్రామా అయ్యేది. కానీ ఇది ఒక కొరియన్ తరహా ఫ్యామిలీ సీరియల్ మర్డర్ మిస్టరీ. ఇక్కడే మరో కీలక ఘట్టంలోకి ఎంటర్ అయ్యింది ఈ కథ. Chapter 3. అప్పటిదాకా ఎలాగో నెట్టుకొచ్చిన జోలీ పాపకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. మొగుడు ముండా అంటే ముద్దకొచ్చినవాడు కూడా ముండా అన్నట్టు అప్పటికే అత్తగారింట్లో అందరూ ఉద్యోగం చేయొచ్చు కదా, అంత చదువుకుని ఇంట్లోనే ఉంటానంటావేంటంటూ పోరడం మొదలు పెట్టారు. దాంతో ఇంటికొచ్చిన బంధువులు స్నేహితులు కూడా ఏదైనా ఉద్యోగం చెయ్యి, కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, నీ రెజ్యూమ్ ఇవ్వు, నీ సర్టిఫికెట్స్ ఇవ్వు అని అడగడంతో ఏం చేయాలో వాళ్లకేం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఇంట్లో తన గౌరవం కూడా బాగా తగ్గిందని గమనించి ఏదొక ఉద్యోగం చేయాలన్న కసితో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం మొదలుపెట్టింది. ప్రకృతి కరుణించింది, మేఘం గర్జించింది, వర్షం కురిసింది, బుడ్డోడి చెంబు నిండిందన్నట్టు చివరికి మన జోలీ పాపకి NIT కాలికట్లో కామర్స్ ఫ్యాకల్టీగా ఉద్యోగం వచ్చేసింది. హమ్మయ్య అనుకుంటున్నారా? ఆగండాగండి, అంతలేదక్కడ. మన జోలీ పాప వెలగబెట్టిన ఇంటర్ చదువుకి గ్రాడ్యుయేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఎవడు తీసుకుంటాడు? కానీ మన జోలీ పాప అబద్ధం చెప్పి ఇంట్లో మార్కులు కొట్టేసి ఐడి కార్డు మెడలో వేసుకుని పొద్దున్నే స్కూటీ తీసుకుని ఉద్యోగానికి వెళ్లిపోతుంది. ఇప్పుడు మీకొక అనుమానం వచ్చి ఉండొచ్చు, జోలీ పాప చెప్పిన అబద్ధం పక్కన పెడితే కామర్స్ చదివిన జోలీ పాపకి ఇంజనీరింగ్ కాలేజీలో కామర్స్ ఫ్యాకల్టీగా జాబ్ ఇచ్చారా అని. మనకే ఇంత డౌట్ వచ్చింది, ఆ పట్టభద్రుల ఫ్యామిలీలో ఎవరికీ అనుమానం రాలేదా అని. అసలు వీళ్ళు పట్టభద్రులవ్వాలని పట్టుదలతో సైన్స్ ఎగ్జామ్ కి సంస్కృతం స్లిప్పులు పెట్టిన బాపతేమో అనిపిస్తుందా? కాదు కాదు, ఇక్కడే మన కథానాయకి అబద్ధాలు చెప్పే టాలెంట్ కి ఫుల్ మార్కులు వేయాలి. మన జోలీ పాప అబద్ధం చెప్తే మహేష్ బాబు గోడ కట్టినట్టు, గులాబీ మొక్కకి అంటుకట్టినట్టు చాలా పద్ధతిగా చెప్తుంది. కానీ ఆ గోడ బద్దలైతే ఎంత విధ్వంసం అవుతుందని అప్పటికి మన జోలీ పాప కూడా ఊహించుండదు. అందుకే ఒక అబద్ధాన్ని మరిన్ని అబద్ధాలతో ఉల్లి పొరలు కప్పినట్టు కప్పేసింది. ఆ సంవత్సరమే ఆ కాలేజీలో కామర్స్ కోర్సులు కూడా మొదలు పెట్టారని, అందుకే నా సర్టిఫికేట్స్ చూసి ఉద్యోగం ఇచ్చేసి ఆ పిల్లల బంగారు భవిష్యత్తు తన చేతుల్లో పెట్టేశారని చెప్పేసింది. అప్పటికి తప్పించుకోవడానికే చివరి అస్త్రంగా అంత దూరం వెళ్లి ఉద్యోగం చేయాలంటేనే కష్టమని ఆలోచిస్తున్నానని, రోజు అంత దూరం వెళ్లి వస్తే మీకందరికీ సేవ చేసుకునే భాగ్యం దూరమైపోతుందని బాధగా ఉందని, మరికొంత బాధని కూడా కలబోసి మరీ చెప్పింది. ఇంట్లో వాళ్లు వద్దంటారేమోనని ఆశతో ఉన్న జోలీ పాపకి షాకిస్తూ, ఉద్యోగం ఎక్కడొస్తే అక్కడ చేయాలి, మా పనులు మేము చేసుకుంటాము, అవసరమైతే పనివాళ్లని పెట్టుకుంటామనడంతో తన చివరి అస్త్రం కూడా ఫెయిల్ అయ్యిందనే బాధ మొహంలో కనిపించకుండా 25 కిలోమీటర్ల దూరమున్న కాలేజీకి లేని ఉద్యోగం చేయడానికి బయలుదేరింది మన జోలీ పాప. Chapter 4. అబద్ధాలతో మొదలైన తన ప్రయాణాన్ని మరిన్ని అబద్ధాలతో సాగిస్తున్న మన జోలీ పాప ప్రయాణంలో కీలక ఘట్టాలు మొదలయ్యాయి. లేని ఉద్యోగాన్ని చేస్తున్నట్టు రోజూ పొద్దున్నే బయటికి వెళ్లడం, సాయంత్రానికి ఇంటికి రావడం వరకు బాగానే ఉన్నా జీతం విషయంలో మేనేజ్ చేయడం కష్టంగా మారిపోయింది. తన ఖర్చుల వరకు అమాయకుడైన రాయ్ ని మభ్యపెట్టి నెట్టుకొస్తున్న నెల గడిచేసరికి జీతం లెక్క చెప్పడం నరకంగా మారిపోయింది. నెల ఒక్కో అబద్ధం. మొదటి జీతం చర్చ్కి ఇచ్చానని, ఒకసారి పుట్టింటికిచ్చానని, మరోసారి స్నేహితులకిచ్చానని, చిట్టీలు వేస్తున్నానని, వడ్డీలకి అప్పులిస్తున్నానని చెప్పి నెలలకి నెలలు గడిపేస్తూ వచ్చింది. చివరికి అబద్ధాల చిట్టా అయిపోయింది. అలాగే చెప్పిన అబద్ధాలకి ఆరాలు చెప్పాల్సి వస్తుంది. రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న అత్త అన్నమ్మ థామస్ కి అనుమానాలు మొదలయ్యి ఆరాలెక్కువయ్యాయి. చిట్టి డబ్బుల గురించి, అప్పుల చిట్టా గురించి సమయం దొరికినప్పుడల్లా అడగడంతో ఇక మేనేజ్ చేయడం తన వల్ల కాదని అర్థమైపోయింది. అప్పుడే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది మన జోలీ పాప. రిటైర్ అయ్యి ఇంట్లో యేసునాథ ఆమెన్ అనుకుంటూ కూర్చుంటుందనుకున్న అన్నమ్మ ఆరాలు తీయడమే కాకుండా ఇంటి పెత్తనం కూడా తన దగ్గరే అట్టే పెట్టుకోవడం అస్సలు నచ్చలేదు మన జోలీ పాపకి. అంత చదువు చదివిన అన్నమ్మ ఒక్క విషయం మాత్రం చదువుకోవడం మర్చిపోయింది. అది అనాదిగా మన భారతీయ సంస్కృతిలో జీర్ణించుకుపోయిన అత్త పెత్తనం కోడలి కోపానికి మూల కారణమని. ఈ కోడళ్లంటేనే అత్తగారులు జాగ్రత్తగా ఉండాలి, అలాంటిది మన జోలీ పాపలాంటి కోడలితో మరింత జాగ్రత్తగా ఉండాలి. అత్తల్లి కోడలి మీద పడ్డా
కోడలల్లి అత్తగారి మీద పడ్డా బొక్కపడేది అత్తగారికేనన్న విషయం తెలుసుకోకుండా పట్టభద్రులకి అటువంటి పట్టింపులు ఉండవనుకున్న అన్నమ్మ ఆరాలు కూడా తీయడం తీవ్రఘోరం మహానేరం. అందుకే ఒక మంచి ముహూర్తం చూసిన జోలీ పాప తన భర్త ఇచ్చిన జాకెట్ మనీతో తనంటే సొంగ కాచుకునే ఎంఎస్ మాథ్యూ, వీడి గురించి మళ్లీ చివర్లో చెప్పుకుందాం, ప్రస్తుతానికి వీడొక గెస్ట్ అపీరియన్స్ అనుకోండి. ఎంఎస్ మాథ్యూకి 5,000 2 మందు బాటిలిచ్చి మంచి క్వాలిటీ సైనైడ్ తీసుకురమ్మని చెప్తే వీడు ఆత్రంగా వెళ్లి సైనైడ్ కొనుక్కొచ్చి ఇచ్చేశాడు. కంగారు పడకండి, ఆ సైనైడ్ తో అత్తగారు పెట్టే బాధలు తట్టుకోలేక, ఆవిడ తీసే ఆరాలకి సమాధానాలు చెప్పలేక మన జోలీ పాప తినిచావడానికి కాదు, అత్తగారిని లేపేయడానికి. మీరు విన్నది నిజమే. అప్పటిదాకా కట్నాలు తేలేదని కోడళ్లను చంపేసిన అత్తగార్లనే చూసిన ఈ సమాజం ఆరాలు తీస్తుందని అత్తగారిని లేపేసిన ఆణిముత్యాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి మన జోలీ పాప చరిత్రని తిరగరాయబోతుంది. అది 2002 ఆగస్టు 22 మన మెగాస్టార్ ఇంద్ర మూవీ ఇండస్ట్రీ హిట్ గా మారుతున్న వేళ మన జోలీ పాప ఆల్ ఇండియా హిట్ కొట్టడానికి సన్నద్ధమయ్యింది. అప్పుడే వాకింగ్ కి వెళ్లి వచ్చిన అత్తగారిని ఆప్యాయంగా పలకరించి సేద తీయండని కుర్చీలో కూర్చోపెట్టి మంచినీళ్లు తెస్తానని కిచెన్ లోకి వెళ్లి గ్లాసు మంచినీళ్లలో తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ బదులు చిటికెడు సైనైడ్ వేసి బాగా కలపసాగింది. అప్పటి వరకు వంటల రెసిపీలే చూసిన ఆ కిచెన్ ఇక నుండి మర్డర్ రెసిపీలను చూడబోతుంది. బాగా కలిపిన ఆముత్య జలాన్ని పవిత్ర జలంలా పట్టుకుని వెళ్లి అత్తగారికి అందించింది. అంతా ఆప్యాయంగా ప్రేమతో ఇచ్చిన కోడలి మొహాన్ని చూస్తూ ఆ జలానందుకున్న అన్నమ్మ ఒక గుక్క వేసింది. అంతే, వెంటనే నేల మీద పడి విపరీతమైన బాధతో కొట్టుమిట్టాడుతూ వాంతులు చేసుకుని కళ్లు బయ్యర్లు కమ్మి అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత హాస్పిటల్ కి తీసుకువెళ్లిన ఆవిడ ముసలితనాన్ని దృష్టిలో పెట్టుకున్న సైన్స్ ఎగ్జామ్ కి సోషల్ స్లిప్పులు పెట్టిన డాక్టర్ బాబు హార్ట్ అటాక్ అని డిక్లేర్ చేసి ఆమెన్ చెప్పడానికి ఏర్పాట్లు చేసుకోమని చక్కా వెళ్లిపోయాడు. సొంతత్తగారిని చేతులారా చంపేసినా ఇక నుండి పేరాలకి పేరాలు ఆరాలుండవన్న సంబరం మనసుని కమ్మేస్తున్నా, ఇంటి పెత్తనమిక తనదేనన్న సంతోషం శరీరాన్ని నిలవనివ్వకపోతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో గుండెలు బాదుకుని కళ్లని నలుపుకుని మరీ బాధపడింది మన జోలీ పాప. కాని తన లోపలున్న ఆనందం పూర్తిగా 3 రోజులు కూడా అనుభవించలేకపోయింది. బయట చూపిస్తున్న బాధ మాత్రం ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు మన జోలీ పాప. చిన్న కొడుకు మెతకతనాన్ని, జోలీ పాప పనిభారాన్ని అర్థం చేసుకున్న టామ్ థామస్ ఊహించని కృష్టిస్తూ ఇంటి పెత్తనాన్ని నెత్తిన వేసుకున్నాడు. అప్పటిదాకా అత్తగారి ఆరాలతో పడిన బాధలే మర్చిపోలేకుండా ఉన్న జోలీ పాపకి మామగారు మరో అడ్డంకిలా తగిలాడు. అత్తగారిని లేపేస్తే తన కష్టం తీరిపోతుందనుకున్న జోలీ పాపకి మామగారు సాతాలా అడ్డుపడ్డాడు. సొంత అత్తగారిని సింపుల్ గా చంపేసిన జాలీ పాప ఆపై తనకడ్డు వచ్చిన వాళ్లని ఎలా పరలోకానికి పంపించింది, చివరికి ఎలా చట్టానికి చిక్కింది. ఆమెని కటకటాల వెనక్కి పంపడంలో బావ రోజో థామస్ పాత్ర ఏమిటన్నది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. Chapter 5. పిల్లల ఉద్యోగాలు పాడవకుండా, తన గౌరవం కూడా తగ్గకుండా ఉండాలంటే ఇంటి పెత్తనం తన చేతుల్లోనే ఉండాలనుకున్న టామ్ థామస్ ఆ బాధ్యతని తీసుకున్నాడు. అత్తపోతే అంతా తన ఇష్టం వచ్చినట్టే నడుస్తుందనుకున్న జోలీ పాప భారంగా మరొక 6 సంవత్సరాలు నెట్టుకొచ్చింది. ఈ 6 ఏళ్లలో తన జీవితంలో వచ్చిన మార్పు ఏమైనా ఉందంటే అదొక్కటే. జోలీ పాప కాస్త 2 పిల్లల్ని కని జోలీ ఆంటీగా మారింది. అలా 6 సంవత్సరాలు నెట్టుకొచ్చిన జోలీ ఆంటీకి కొత్త సమస్యగా టామ్ మామ ఆస్తి పంపకాల ప్రస్తావన తెచ్చాడు. 2 కొడుకులు, 1 కూతురు, మొత్తం 3 వాటాలన్నది టామ్ ఆలోచన. అమెరికా పోయిన బావకి, పెళ్లి చేసి పంపేసిన ఆడపడుచుకి వాటాలెందుకన్నది మన కథానాయకి జోలీ ఆంటీ బాధ. పైకి కనపడలేదు, బయటపడలేదు, కానీ సమయం లేదు. ముసలోడు ఏ టైంలోనైనా కొంపముంచుతాడనుకున్న జోలీ ఆంటీ మళ్లీ తన సైనైడ్ రెసిపీ వండే సమయం వచ్చిందని అర్థం చేసుకుని తన సమయం కోసం వేచి చూస్తుంది. అలా ఒక మంచి ముహూర్తం చూసుకుని మామ టామ్ థామస్ కి కూడా ఫుడ్ లో అరచిటికెడు సైనైడేసి బాగా రుచిగా వండి దగ్గరుండి మరీ వడ్డించింది. కోడలు స్కెచ్ తెలియని టామ్ మామ ఆత్రంగా తినేశాడు. కాని నిమిషం వ్యవధిలోనే విపరీతంగా వాంతులు చేసుకోవడం మొదలు పెట్టాడు. దాంతో అతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 1 రోజంతా టామ్ థామస్ హాస్పిటల్లోనే నరకం చూశాడు. కానీ జోలీ ఆంటీ మాత్రం తాను చేసిన పనికి చాలా బాధపడింది. కరెక్ట్ డోస్ కలిపుంటే మామగారికింత కష్టం ఉండకపోదును కదాని కన్నీళ్లు కార్చింది. అది చూసిన బంధువులు మాత్రం అయ్యో పాపం మామగారంటే ఎంత ప్రాణమోననుకున్నారు. కానీ వాళ్లకి తెలీదు కదా ఆ ప్రాణాలు తీస్తుంది ఆమెనని.
చివరి క్షణం వరకు పోరాడిన టామ్ థామస్ ఇక తన వల్ల కాదనుకుని చనిపోయాడు. ఈసారి ఇంగ్లీష్ ఎగ్జామ్ ని హిందీ స్లిప్పులెట్టి రాసిన డాక్టర్ వచ్చి ఫుడ్ పాయిజన్ అని డిక్లేర్ చేసి వెళ్లిపోయాడు. కనీసమది పాయిజన్ అయిన ఫుడ్ వల్ల జరిగిందా, ఫుడ్ నే పాయిజన్ గా మార్చడం వలనయ్యిందా అని చెక్ చేసి ఉంటే ఈ జోలీ ఆంటీ వేట అప్పటికే ఆగేది. కానీ అలా జరగలేదు. 2 హత్యలు చేసి మరీ తెచ్చుకున్న పెత్తనమో, మొగుడి మెతకతనమో, ఆస్తి హక్కుదారులు దూరంగా ఉన్నారన్న ధైర్యమో, ఆరాలు తీసే దిక్కులేదన్న ఆనందమో, మొత్తమాస్తిని తన చేతుల్లోకి తీసుకోవాలన్న ఆశ మన జోలీ ఆంటీ మనసులో మెదిలింది. దాంతో ఒక్కో ఆస్తిని ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి తన పేరు మీదకి మార్చుకోవడం మొదలుపెట్టింది. ఆ విషయం తెలిసిన అమెరికా బావగారు, అర్ధమోగుడైన ఆడపడుచు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. అయినా మన జోలీ ఆంటీ వాళ్లనస్సలు లెక్క చేయలేదు. కానీ భర్తైన రాయ్ థామస్ కి జోలీ చేసే పనులు నచ్చక గొడవపడి మరీ తనతో బుట్టువుల పక్షాన నిలబడ్డాడు. అసలు నెమ్మదిగా చెప్తేనే ఊరుకోని మన జోలీ ఆంటీ గొడవ పడితే ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. తనకి సపోర్ట్ చేయని ఈ చేతకాని మొగుడు ఉంటే ఎంత పోతే ఎంతని అనుకుందో ఏమో. మళ్లీ తన రెసిపీ చేసే సమయం కోసం చూస్తూ ఉంది. అది 2011. మామని చంపిన 3 ఏళ్ల తర్వాత మొగుడు రాయ్ థామస్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది. అత్తకి మామకి 6 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన మన జోలీ ఆంటీ మామకి మొగుడికి మాత్రం 3 ఏళ్లే గ్యాప్ ఇవ్వడం వెనక తన ఓపిక కూడా నశించడం ఒక కారణమైతే, 2 హత్యలు చేసిన అనుభవం వల్ల వచ్చిన ధైర్యం మరొక కారణం కావచ్చు. ముహూర్తం సమీపించిన వేళ భర్త కోసం పుట్టు విత్ శనగలు కూర చాలా ప్రేమగా ప్రత్యేకంగా వండి సరిపడినంత సైనైడ్ వేసి బాగా గార్నిష్ చేసి భర్తకి వడ్డించింది. చాలా ఆకలితో ఆత్రంగా మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న రాయ్ థామస్ 2వ ముద్ద తినాల్సిన సమయానికి బాత్రూంలో ఉన్నాడు. అక్కడే వాంతులు చేసుకుని చనిపోయాడు. ఇక్కడితో కుటుంబంలో తనకి అడ్డు చెప్పేవాళ్ల అడ్డు తొలగించుకుంది మన జోలీ ఆంటీ. కాని అక్కడితో తన కష్టాలు ఇష్టాలు తీరలేదు. అవసరం లేదనుకున్నందర్నీ అనంత లోకాలకి పంపించేసిన జోలీ ఆంటీ జీవితంలోకి కొంచెం లేటుగా ఎంట్రీ ఇచ్చాడు రాయ్ థామస్ మామ, అన్నమ్మ థామస్ తమ్ముడు మాథ్యూ మంజియాదిల్. Chapter 6. మొత్తానికి తన ఇంట్లో ఉన్న అందరికీ తన సైనైడ్ రెసిపీ తినిపించి చంపేశాక ప్రశాంతంగా బతకొచ్చని కలలు కంటున్న జోలీ ఆంటీకి పీడకలగా వచ్చాడు పక్కింట్లో ఉండే రాయ్ మామైన మాథ్యూ మంజియాదిల్. సౌమ్యుడైన మేనల్లుడు రాయ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన మాథ్యూకి ఆ మరణం మీద అనుమానం వచ్చి పట్టుపట్టి మరీ పోస్ట్ మార్టం చేయిస్తే రాయ్ కూడా ఫుడ్ పాయిజన్ వల్లే చనిపోయాడని రిపోర్ట్ వచ్చింది. దానిమీద నానా కష్టాలు పడి కేసు రిజిస్టర్ చేయిస్తే పోలీస్ ఎగ్జామ్ లో ఎల్కేజీ స్లిప్పులు పెట్టిన ఆ పోలీసులు జోలీ ఆంటీని ఎంక్వైరీ చేయాలని వెళ్లారు. అందం, అమాయకత్వం కలగలిపిన ఆమోహంలో బాధ అనే ఎక్స్ప్రెషన్ ని గట్టిగా దట్టించిన జోలీ ఆంటీ అప్పుల బాధ తాళలేక మా ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మరొక అబద్ధాన్ని అవలీలగా చెప్పేసి బావురుమంది. దాంతో ఆ పోలీసుల్లో కరుణరసం పొంగి పోర్లి ఒలికిపోయి, ఇంకేమీ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఇది ఆత్మహత్యేనని ఆ కేసుని మూసేశారు. అసలు వాళ్లకి బురుందాని మీకు డౌట్ వస్తే అది వాళ్ల తప్పు కాదు. కానీ అది మొత్తం జోలీ ఆంటీ మహానటి పెర్ఫార్మెన్స్ కి ఒక మచ్చుతునక. ఇక చేసేదేమీ లేదని అందరూ సర్దుమణిగిపోయినా మాథ్యూ బాబాయ్కి మాత్రం జోలీ ఆంటీ మీద అనుమానం తీరలేదు. భర్త చనిపోయిన కొన్ని రోజులకే మాథ్యూ బాబాయ్కి మాత్రం జోలీ ఆంటీ మీద అనుమానం తీరలేదు. భర్త చనిపోయిన కొన్ని రోజులకే 10 ఏళ్ల నుండి లేని ఉద్యోగాన్ని చేస్తున్న జోలీ ఆంటీ వెంటనే దానిని మానేశాడని హాయిగా ఆస్తిని అనుభవించసాగింది. తనకొచ్చిన స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తూ పైకి మాత్రం మోస్ట్ ఇన్నోసెంట్ విమెన్ ఆన్ ఎర్త్ లా తిరిగేస్తున్న జోలీని చూస్తున్న మాథ్యూ తన బాధని, అనుమానాన్ని తరచూ చుట్టుపక్కల వాళ్లతో డిస్కస్ చేయడం మొదలు పెట్టాడు. అలాగే వాళ్ల ఆస్తి గొడవల్లో పెద్ద మేనల్లుడు, మేనకోడళ్లకి అండగా ఉన్నాడు. మొత్తానికి హత్య కేసు నుండి ఎలాగో తప్పించుకుని హాయిగా బతికేస్తుంది జోలీ ఆంటీ. కానీ కొద్ది రోజుల్లోనే ఒంటరితనం వేధించడంతో మనసు ప్రేమ వైపుకి మళ్లింది. ఆమె చూపు 2 లవతలున్న రాయ్ చిన్నాన్న కొడుకు షాజు జుకరియా మీద పడింది. దీని మొదలు ప్రేమ పాడుగాను అనుకున్నా మనం చేసేదేం లేదు. జోలీ ఆంటీ చేసే రాచకాలని చూస్తుండడం తప్ప. ఆస్తి వచ్చింది ఎంజాయ్ చేద్దాం, ప్రేమ వచ్చింది లైన్ చేద్దామనుకున్న జోలీ ఆంటీకి మాథ్యూ అనుమానపు చూపులు వెంటాడుతున్నాయన్నది అర్థమయ్యింది. మళ్లీ తన సీక్రెట్ సైనైడ్ రెసిపీ చేసే అవసరం వచ్చిందని గ్రహించింది. దానికోసం ఎదురు చూస్తూ ఉంది. భర్తని చంపేసిన 3 సంవత్సరాల తర్వాత మాథ్యూ చావుకి ముహూర్తం ఖరారు చేసింది. మాథ్యూ భార్య బంధువుల ఊరికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న మాథ్యూని గమనించింది మన జోలీ ఆంటీ. ఒంటరిగా ఉన్నాడు కదాని తన అద్భుతమైన స్పెషల్ సైనైడ్ రెసిపీ మాథ్యూకి వండి వడ్డిద్దామంటే అతను జోలీ ఇంటికి రాడు. పోనీ అతనింట్లోనే వండి పెడదామంటే మాథ్యూ ఒప్పుకోడు.
ఇకిలా పనవ్వదనుకున్న జోలీ ఆంటీ సాధించాలనే కార్యదీక్షతో ఒకరోజు సాయంత్రం నేరుగా మాథ్యూ ఇంట్లోకి వెళ్లిపోయింది. అసలే భార్య లేదు, హాయిగా పార్టీ చేసుకుందామని మందు గ్లాసు ముందు పెట్టుకుని తాగడానికి రెడీ అవుతున్న మాథ్యూకి జోలీ ఆంటీని చూసేసరికి మందు గొంతు దిగలేదు. కానీ జోలీ మాత్రం చాలా నార్మల్ గా మాట్లాడేస్తూ, ఇంత అమాయకమైన ఆడదాన్ని అనవసరంగా ఎందుకనుమానిస్తున్నావు బాబాయ్ అంటూ తన వెర్షన్ చెప్పుకుని 4 కన్నీళ్లు కార్చేసింది. మాథ్యూ మాత్రం జోలీ ఎప్పుడు వెళ్తే ఎప్పుడు తాగుదామా అని ఎదురు చూస్తున్నాడు. అది గమనించిన జోలీ, అదేంటి బాబాయ్, మనది పట్టభద్రుల ఫ్యామిలీ, కొన్ని పద్ధతులు మార్చుకోవాలి, సోషలైజ్ అవ్వాలి, నీకు విస్కీ నేనే కలిపిస్తానని చొరవగా గ్లాసు తీసుకుని మందు కలపడం మొదలెట్టి మళ్లీ స్టఫ్ కోసం ఎక్కడ ఇబ్బంది పడతాడోనని ఒక చిటికెడు సైనైడ్ కూడా అందులోనే కలిపేసి ప్రేమగా మాథ్యూ బాబాయ్ చేతికందించి, ఇక నేను వెళ్ళొస్తా బాబాయ్ అంటూ బయటికి వచ్చేసింది. అసలే ఆలస్యాన్ని తట్టుకోలేకపోయిన మాథ్యూ ఆ విస్కీని ఒక్క గుక్కలో తాగేసి జోలీ ఆంటీ వెనకాలే బయటికి వచ్చి రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు వచ్చి మాథ్యూకేమైందని చూస్తుండగానే స్పాట్లోనే చనిపోయాడు. అంతా తానే చేసినప్పటికీ కూడా అపారమైన ప్రేమకి మరింత ఆందోళనని మేళవించిన మన జోలీ ఆంటీ మాథ్యూ బాబాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్లింది. తెలిసిందేగా ఏం జరుగుతుందో. అప్పటిదాకా తనింట్లో వాళ్లనే లేపేసిన మన జోలీ ఆంటీ ఇప్పుడు ఊరి మీద పడింది. అందులో భాగంగా 3 ఏళ్ల నుండి తన ప్రశాంతతని దూరం చేసి అనవసరంగా అడ్డుపడుతున్న మాథ్యూ బాబాయిని కూడా అడ్డు తప్పించేసి ఆనంద డోలికల్లో మునిగి తేలింది. ఇక రొమాంటిక్ లైఫ్ ని లీడ్ చేయాలన్న ఉద్దేశ్యంతో తన కన్ను వేసిన మరిది షాజు వెంటపడడం స్టార్ట్ చేసింది. కానీ తన కల నెరవేరడం అంత సులభం కాదని తొందరలోనే అర్థమైంది జోలీ ఆంటీకి. ఎందుకంటే షాజు అప్పటికే సిలీని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాల ముద్దులూలికే కూతురు అల్ఫైన్స్ తో అందమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నాడు. కానీ కన్నుపడిందెవరిది? మన జోలీ ఆంటీది. దాంతో అప్పటికే 4 హత్యలు చేసిన అనుభవాన్నుపయోగించి ఒక ప్లాన్ ఆలోచించి తన సైనైడ్ రెసిపీని రెడీ చేయడం మొదలుపెట్టింది. తన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడాని 2 హత్యలు, తన ఆధిపత్యం కోసం మరొక 2 హత్యలతో చెలరేగిపోయిన మన జోలీ ఆంటీ ఇప్పుడు తన కన్నుపడిన షాజు కోసం మరో దారుణానికి పూనుకుంది. Chapter 7. టామ్ థామస్ తమ్ముడి కొడుకు ఈ షాజు. అతను కూడా గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ భార్యా కూతురుతో హాయిగా ఉన్నాడు. అలాంటి షాజు మీద మనసు పారేసుకుంది మన జోలీ ఆంటీ. ఎలాగైనా షాజుని లైన్ లో పెట్టాలనుకున్న జోలీ ఆంటీ తనకి కూతురు లేని లోటుని అల్ఫైన్ తో తీర్చుకుంటాను అనే నెపంతో వాళ్ల ఇంటికి వెళ్లడం మొదలు పెట్టింది. పాపనాడిస్తూనే షాజు మీదకి తనవలపు చూపులు విసిరింది. అవసరమున్నా లేకపోయినా మాటలు కలిపి ఊసులు చెప్పేది. అలా నెమ్మదిగా పాపం జోలీ అనుకునేలా తన మీద జాలిని క్రియేట్ చేసుకుంది. అసలేమంచోడైన షాజు నెమ్మదిగా మన జోలీ ఆంటీ మాటలకి అమాంతం పడిపోయాడు. అనుకున్నది సాధించిన జోలీ ఆంటీ జాలీజాలీగా తన ప్లాన్ అమలు చేయాలనే ఆలోచనకి వచ్చింది. మాథ్యూ హత్య ఇచ్చిన కాన్ఫిడెన్సో ఏమో తెలీదు కానీ 4వ హత్య చేసిన అదే సంవత్సరం తన 5వ హత్యకి రంగం సిద్ధం చేసింది. ఆ రోజు షాజు ఇంట్లో అల్ఫైన్ కి అన్నం ముట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అల్ఫైన్ తో ఆడుకుంటున్న జాలీ ఆంటీ రవ్వంత సైనైడ్ ని ఒక బ్రెడ్ ముక్కకి పూసి ఆ పాపకిచ్చేసి బయటికి వచ్చేసింది. ఇంకేముంది, ముక్కు పచ్చలారని ఆ చిన్నారి క్షణాల్లోనే చనిపోయింది. నోట్లో ఉన్న బ్రెడ్ ని చూసిన వాళ్లు గొంతుకి అడ్డం పడి ఊపిరందక చనిపోయిందనుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే అలా అనుకునేలా చేసింది మన జోలీ ఆంటీ. చిన్నారి మరణం తట్టుకోలేకపోయిన సిలీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన చిన్నారి తన నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని తనని తానే నిందించుకుంది. ఈ సిట్యుయేషన్ ని తనకనుకూలంగా మార్చుకోవాలనుకున్న జోలీ ఆంటీ ఆమెను పరామర్శిస్తున్నట్టు, ఆమెకి సాయం చేస్తున్నట్టు నటించి ఎక్కువ సమయం షాజు ఇంటిలోనే గడపడం మొదలుపెట్టి షాజుని నెమ్మదిగా తనవాడిని చేసేసుకుంది. చివరికి సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరూ బాగా దగ్గరవ్వడం మొదలు పెట్టారు. అంతవరకు బాగానే ఉన్న జోలీ ఆంటీకి కావలసింది అది కాదు. షాజు మొత్తం తనకే కావాలి. కానీ షాజుకి మాత్రం జోలీ ఆంటీ మీద మోహంతో పాటు భార్య అయిన సిలీ మీద జాలి కూడా కాస్త ఎక్కువే ఉంది. ఆ విషయం జోలీ ఆంటీకి అర్థమైనా ఏమాత్రం కంగారు పడకుండా మళ్లీ తన ప్లాన్ ని అమలు చేసే సమయం కోసం వేచి చూస్తుంది. అలా 2 సంవత్సరాలు ఎదురుచూసి షాజు పూర్తిగా తన గ్రిప్ లోకి వచ్చాడని కన్ఫర్మ్ అయ్యాక అతని భార్య సిలీని అడ్డు తొలగించుకోవడానికి తన సైనైడ్ రెసిపీని మళ్లీ రెడీ చేసింది. కూతురు మరణం వల్ల డిప్రెషన్ లో ఉన్న సిలీ దగ్గరికి వెళ్లిన జోలీ ఆంటీ అది తగ్గి కొత్త ఎనర్జీని కూడా ఇచ్చే ఒక ప్రత్యేకమైన సైనైడ్ కలిపిన మష్రూమ్ క్యాప్సూల్ ని సిలీకిచ్చి వేసుకోమని చెప్పి వెళ్లిపోయింది. అది వేసుకున్న కాసేపటికే సిలీ కూడా చనిపోయింది. ఇక్కడే జోలీ ఆంటీ ఈ కథని వేగం పుంజుకునేలా చేసింది.
కూతురి మరణం వల్లే సిలీ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని, పోస్టు మార్టం ఏమీ వద్దని, సిలీని ప్రశాంతంగా కూతురు దగ్గరికి పంపించమని షాజుని, కుటుంబ సభ్యులని కంగారు పెట్టింది. దాంతో ఆ రోజు సాయంత్రానికే సిలీ అంత్యక్రియలు పూర్తయిపోయేలా చేసింది. ఇప్పుడు షాజు కూడా ఒంటరివాడైపోయాడు. సిలీ కోసం బాధపడుతున్న షాజుని అప్పటికే తన అందంతో మెప్పించిన జోలీ ఆంటీ తొందరలోనే అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది. అందుకోసం తన కొడుకులని కూడా ఒప్పించేసి, బంధువులెవరూ ఒప్పుకోకపోయినా తెగించేసి సిలీ చనిపోయి నెల తిరగకుండానే 2017లో షాజుని పెళ్లి చేసేసుకుంది. ఇక తన కథ సుఖాంతమనుకున్న జోలీ ఆంటీకి చట్టాన్ని అడ్డువేశారు ఆమె బావ రోజో థామస్, ఆడపడుచు రెంజో థామస్. అన్ని రోజులు తన వేననుకున్న జోలీ ఆంటీ తనకి తానే అత్యాశతో ఒక తప్పు చేసి ఇరుక్కుపోయింది. Chapter 8. తన స్వేచ్ఛకి అడ్డొచ్చిన తన సొంత కుటుంబ సభ్యులని అడ్డు తొలగించుకున్న జోలీ ఆంటీ తనపై అనుమానం పెట్టుకున్న మాథ్యూ బాబాయిని కూడా అనంత లోకాలకు పంపేసింది. తన ముదర ప్రేమకి అడ్డొచ్చిన షాజు కుటుంబాన్ని కూడా పరలోకానికి పంపించి ఆమెను చెప్పేసింది మన జోలీ ఆంటీ. ఇక్కడి వరకు ఈ కథని చాలా పద్ధతిగా పకడ్బందీగా నడుపుకు వచ్చింది. తనకిక అడ్డే లేదనుకుని ఆత్రం పెళ్లి కూతురు అత్తకాలు తొక్కి మామనెత్తి మీద చెంబుతో మొత్తినట్టు తప్పుల మీద తప్పులు చేయడం మొదలెట్టింది. అందులో మొదటి తప్పు పని 45 ముదర ప్రాయంలో షాజుని పెళ్లి చేసుకుని బంధువులకి దూరమయ్యింది. బతికిపోయారు పోండని జోలీ ఆంటీ వాళ్లను పట్టించుకోలేదు. ఇక మామగారాస్తిలో డాక్యుమెంట్స్ లేని కొన్ని ఆస్తులని నకిలీ డాక్యుమెంట్స్ తో తన పేరుకి మార్చుకుని సకల భోగాలతో శేష జీవితాన్ని గడిపేద్దామనుకుని రెండో తప్పు చేసింది. నకిలీ డాక్యుమెంట్స్ తో తన పేరున ఆస్తులని రిజిస్టర్ చేసుకుందామనుకున్న జోలీ ఆంటీకి రిజిస్ట్రార్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఆస్తి మీ పేరు మీదకి మారాలంటే మీ బావ, ఆడపడుచుల సంతకాలు కావాలని చెప్పాడు. దాంతో గతుక్కుమంది మన జోలీ ఆంటీ. ఆ విషయం తెలిసిన రోజో థామస్ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తన దగ్గరే ఉన్నాయని రిజిస్టర్ కి చెప్పాడు. ఈ ట్విస్ట్ జోలీ ఆంటీ అసలు ఊహించలేదు. అంతకు మించిన అదిరిపోయే ట్విస్ట్ చనిపోయిన టామ్ మామ ఇచ్చాడు. తాను బ్రతికి ఉన్నప్పుడే ఎందుకైనా మంచిదని రోజో థామస్ ఇండియాకి వచ్చినప్పుడే టామ్ థామస్ తన పెద్ద కొడుకైన రోజోకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి జాగ్రత్త పెట్టమన్నాడు. అదే సమయంలో ఆడపడుచు రెంజో థామస్ కూడా ఆస్తిలో తనకి కూడా హక్కుందని సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ దెబ్బతో ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో జోలీ ఆంటీ మీద పోలీస్ కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ కేసుని డీల్ చేస్తున్న ఎస్పీ కేజీ సైమన్ సాధారణ ఎంక్వైరీలో భాగంగా జోలీ ఆంటీ గురించి ఆరా తీస్తే అందరూ ఆమె చాలా మంచిది, బాగా కలుపుగోలు మనిషి, పెద్ద పట్టభద్రురాలు, ఇంట్లో ముగ్గురు అకస్మాత్తుగా చనిపోయినా ధైర్యం కోల్పోకుండా జాలీగా బతికేస్తుందని చెప్పారు. కానీ వాటిల్లో సైమన్ని ఆలోచింపచేసింది మాత్రం ఆ 3 మరణాలు. వాటి మీద విచారణ చేయగా ఆ ఇంట్లోనూ పక్కింట్లోనూ కలిపి మొత్తం 6 అనుమానాస్పదంగా చనిపోయారని తెలిసింది. కానీ మరింత ముందుకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడే అమెరికా నుంచి కేరళలో ల్యాండ్ అయ్యాడు రోజో థామస్. రావడంతోనే ఆర్టీఐ ద్వారా తన తమ్ముడు రాయ్ థామస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంపాదించాడు. అది చదివిన రోజోకి ఒక విషయంలో అనుమానం వచ్చింది. రిపోర్ట్ ప్రకారం రాత్రి 8:30 రాయ్ థామస్ ఫుడ్ లో పాయిజన్ కలుపుకుని తినడం వల్లే చనిపోయాడని ఉంది. కానీ తన తమ్ముడి అంత్యక్రియలప్పుడు జోలీ చెప్పిన మాటలు వేరేగా ఉన్నాయి. రాయ్ థామస్ చనిపోయిన రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో భోజనం చేశాడని, రాత్రి డిన్నర్ కోసం జోలీ ఆంటీ ఆమ్లెట్ వేస్తుండగా బాత్రూంలో వాంతులు చేసుకుని చనిపోయాడని చెప్పింది. దీంతో రోజో థామస్ కి అనుమానం బలపడింది. వెంటనే జోలీ ఆంటీ గురించి ఎంక్వైరీ చేసుకుంటూ ఎన్ఐటి కాలికట్ చేరుకున్నాడు. అక్కడ అదిరిపోయే ఆధారాన్ని సంపాదించాడు. అసలు జోలీ అనే వ్యక్తే వాళ్ల కాలేజీ చరిత్రలో ఫ్యాకల్టీగా లేదని చెప్పారు. అలాగే ఆమె సర్టిఫికెట్స్ కూడా నకిలీవని నిర్ధారణ చేసుకున్న రోజో వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన మరదలు జోలీ జోసెఫ్ మీద కేసు ఫైల్ చేయించాడు. తన దగ్గరున్న ఆధారాలతో పాటు సేకరించిన మొత్తం సమాచారాన్ని వాళ్ల ముందు పెట్టాడు. అదంతా విచారించిన పోలీసులు విస్తుపోయారు. ఆమె అందం వెనుకున్న క్రూరత్వాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. అలా 2019 అక్టోబర్ 4న ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న జోలీ ఆంటీని అరెస్ట్ చేసి విచారించారు. మొదటేమీ ఒప్పుకోని జోలీ ఆంటీ తర్వాత జాలీజోలీగా తాను చేసిన హత్యలని ఒక్కొక్కటిగా ఎలా చేసిందో చెప్పేసింది. తనకి సైనైడ్ సప్లై చేసిన ఎంఎస్ మాథ్యూ, అతనికి ఆ సైనైడ్ నిచ్చిన గోల్డ్ షాపులో పనిచేసే ప్రాజీకుమార్ ని అరెస్ట్ చేసి విచారిస్తే ఇంట్లో ఎలకల్ని చంపడానికి సైనైడ్ అడిగిందని చెప్పారు. కానీ ఆ ఎలకలు ఆమె కుటుంబ సభ్యులేనని వాళ్లకి తెలియదని చెప్పారు. ఆ సమాధానం నమ్మేలా లేకపోవడంతో వాళ్లని కూడా కస్టడీలోకి తీసుకుని జైలుకి పంపించారు.
అప్పుడే ఆడపడుచు రెంజో థామస్ మరొక సంచలన విషయం చెప్పింది. తన వదిన జోలీ జోసెఫ్ తనని కూడా చంపడానికి ప్రయత్నించిందని, దేవుడి కృప వల్లే ఆమె నుండి తాను తప్పించుకున్నానని చెప్పింది. తన మేనల్లులైన రోమో రొనాల్డో బాధ్యతలు ఇక నుండి తానే తన పుట్టింటికి గుర్తుగా చూసుకుంటానని చెప్పింది. తన తల్లి దుర్మార్గాల గురించి తెలుసుకున్న జోలీ ఆంటీ పెద్ద కొడుకు రోమో థామస్ తన తల్లి చేసిన పనికి ఉరితీసినా సరిపోదని, కానీ ఈ హత్యలన్నీ తన తల్లి ఒక్కతే చేయలేదని, ఆమె కొత్త మొగుడు షాజు కూడా సహాయం చేసుండొచ్చని కొత్తనుమానాల్ని వ్యక్తం చేశాడు. దాంతో షాజుని కూడా విచారించిన పోలీసులు ఆ హత్యల్లో అతని ప్రమేయం లేదని వదిలేశారు. ప్రస్తుతం కేసు విచారణలోనూ, నిందితులు ముగ్గురు జైలులోనూ ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన హత్యలవ్వడంతో ఆధారాలను సేకరించడం కష్టంగా మారింది. వెయ్యబద్దాలాడి ఒక పెళ్లి చేయాలంటారు, కానీ జోలీ ఆడిన ఒక్క అబద్ధం పర్యవసానంగా 3 కుటుంబాలని బలి తీసుకుంది. అందులో ముక్కుపచ్చలారని చంటి పాప కూడా ఉండడం హృదయ విదారకం. నమ్మి పెళ్లి చేసుకున్న భర్తతో పాటు అతని తల్లిదండ్రుల్ని, మనస్సాక్షికి కూడా భయపడకుండా చంపేసింది. వాళ్ల మరణాల మీద అనుమానిస్తున్నాడని అత్త తమ్ముడిని, తన కన్నుపడిన వాణ్ణి దక్కించుకోవడానికి చంటి పాపని, ఆమె తల్లిని అడ్డు తప్పించి చివరికతన్ని సాధించుకుంది. కాని చేసిన పాపం తిరిగి వెంటాడుతుంది. ఏ సౌఖ్యాలు, భోగాల కోసం ఇంత దారుణ మారణకాండని, నరమేధాన్ని సృష్టించిందో వాటన్నిటికీ దూరమయ్యి కటకటాల పాలయ్యింది. కడుపున పుట్టిన బిడ్డలతో రాక్షసి అనిపించుకుంది. కాని ఆమెకది ఏమాత్రం సరిపోదు. ఆ 6 మరణాలకు న్యాయం జరగాలని, ఈ జగత్ కంత్రి జోలీ ఆంటీకి శిక్ష పడాలని కోరుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై రానున్న వీడియోల అప్డేట్ల కోసం మా సోషల్ మీడియా పేజీలని ఫాలో చేయండి.